యేసయ్య మరి ఆయన నందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి, ఆయన్ని వెంబడించే వారికి హల్లెలూయా. ఈరోజు రాజనగరంలో ప్రార్థన పెట్టాం కొత్తగా, మన చర్చిలో కాకుండా విశ్వాసం ఇంట్లో మామూలుగా పెట్టాం. వాళ్ళు దర్శించి వాళ్ళ దగ్గర ప్రార్థన పెట్టాం. ఆశ్చర్యకరంగా నడిపించారు. ఒకే ఒక పాట పాడాం. ఆ పాట పాడితే కింద ఒక వృద్ధురాలు వచ్చింది. హల్లెలూయా. ఆవిడకి ఎలా వినపడిపోయిందో, ఎలా నడిచి వచ్చిందో. యేసుప్రభు వారు అన్నారు, నా గొర్రెలు నా స్వరం వింటాయని వెంబడింతాయని చెప్తారు. హల్లెలూయా. అలా మళ్ళీ అక్కడ అలా దేవుడు నడిపించాడు. దేవుడికి మనం అప్పగించేసుకుంటే దేవుడే మనల్ని నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. యేసు రక్తమే చేయం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ 40వ అధ్యాయం 40వ కీర్తన 16లో నిన్ను వెతుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురు గాక. నిన్ను వెతుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురు గాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమ పరచబడును గాక అని నిత్యము చెప్పుకుందురు గాక. హల్లెలూయా. కాబట్టి చూడండి, దేవుని వెతికే వాళ్ళకి ఉత్సాహించి సంతోషించుదురు గాక. హల్లెలూయా. దేవుని వెతికే వాళ్ళకి ఎంత సంతోషమో, ఎంత ఉత్సాహమో. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఎందుకని దేవుడు ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడు. ఆయన వెతికే వారికి సంతోషాన్ని ఇస్తాడు. హల్లెలూయా. చాలామంది జీవితాలు చూస్తుంటాం, వాళ్ళు ఏదో కోల్పోయినట్టు ఉంటారు, ఎన్నో కష్టాల్లో పడిపోతుంటారు. దేవుడిని వెతికే వారికి ఎప్పుడు సంతోషం ఉంటుంది. హల్లెలూయా. నిజమే. ఒక్కోసారి మనం కూడా ప్రార్థన లేని రోజు ఇంటికాడ ఉంటే మనకి ఎలా ఉంటుందంటే ఏదో ముళ్ళ పాన్ మీద పడుకున్నట్టు ఉంటుంది. అదే ప్రార్థనకు వచ్చామంటే సంఖ్యలు తెగిపోయినట్టు, ఏదో పక్షిని చూడండి వదిలేస్తే స్వేచ్ఛగా ఆకాశంలో అయితే అంత సంతోషం ఉంటుంది. అలాగే దేవుని ఎదిగే వరకు ఎప్పుడు సంతోషం ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఆ సంతోషం, నిజంగా యేసుప్రభువులో సంతోషం ఉంది, ఉత్సాహం ఉంది. ఆయన వెతుకుతుంటే హల్లెలూయా ఎంత సంతోషమో. ఎప్పుడైనా ఇంటికాడ మనం ప్రార్థనలు ఏమంటే ఉంటే కనుక ఇంకా ఎక్కడ లేని బాధ, ఒక యుగాలు. అది ఈశాన్ గారు కూడా పాడతారు కదా, హల్లెలూయా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, నీవు కనిపించని రోజున ఒక క్షణం ఒక యుగముగా మారేనే. నీవు కనిపించని రోజున ఒక క్షణం ఒక యుగముగా మారేనే. నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు మది నిండేనే. యుగ యుగాల తలపు మది నిండేనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము. హల్లెలూయా. అందుకని నాకైతే నిజంగా ఉందండి, ప్రతిరోజు ప్రార్థన పెట్టింది ఎంత బాగుంటుందంటే ప్రతిరోజు. అలాగే దేవుడి దయ వల్ల మ్యాక్సిమము ఒక్కరోజు 2 రోజులు తప్పితే ప్రతిరోజు ప్రార్థన ఉంది వారానికి. అవి ఉన్నప్పటికి కూడా నాకైతే ప్రతిరోజు ప్రార్థన ఉండాలంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతిరోజు ప్రార్థనే. మనం ప్రార్థనకి వెళ్ళకపోతేనే మనకు కష్టం. పౌలు గారు అంటారు, నేను సువార్త చేయకపోతే శ్రమ అంటారు. దేవుడి దూరం ఉంటేనే